Welcome students. We have already studied about successive approximation type digital voltmeter. But once again, we will revise this topic and we will learn in detail about how to design a successive approximation type digital voltmeter. If a particular range is given us to design a digital voltmeter. First thing is, it is a digital voltmeter. How you are getting a digital output? This digital representation you are getting by the binary numbers. How many binary numbers you are taking to convert it into digital numbers? So first question ఏంటంటే ఎన్ని బైనరీ నెంబర్స్ తీసుకొని నీవు డిజిటల్ రిప్రజెంటేషన్ ఇస్తున్నావు, డిజిటల్ ఫామ్ లో ఇస్తున్నావు. ఓకే, సో బైనరీ నెంబర్స్ ఇస్తున్నావు. బైనరీ ఎన్ని నెంబర్స్ తీసుకుంటున్నాము? లెటస్ ఇక్కడ ఎగ్జాంపుల్ B0 నుండి స్టార్ట్ చేద్దాం. B0, B1, B2, B3, B4, B5, B6 అండ్ B7. టోటల్గా 8 బిట్స్ తీసుకుందాం అనుకుందాం. సో 8 బిట్స్ మనం తీసుకున్నప్పుడు ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? బైనరీ బిట్స్ మనం 8 బిట్స్ తీసుకుంటే సో 256 కాంబినేషన్ వస్తుంది. బికాస్ 2 పవర్ 8 256 కాంబినేషన్స్ వస్తాయి. సో ఈ బైనరీ నుండి మనకి డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ బైనరీ ఫామ్లో నుంచి ఉన్న ఈ డిజిటల్ వాల్యూ, ఐ మీన్ బైనరీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ద కంప్యూటర్ ఆర్ ద ప్రాసెసర్ కెన్ అండర్స్టాండ్. సో ఇది డిజిటల్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని అనలాగ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే డిజిటల్లోకి అనలాగ్లోకి కన్వర్షన్కి ఫార్ములా ఏంటి? ఫస్ట్ వన్, D to A కన్వర్షన్ జరగాలి అంటే ఫార్ములా ఏంటి అది తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ అనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నాం నెగిటివ్కి, పాజిటివ్కి ఏమి ఇస్తున్నాము? ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నాం. ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చేటప్పుడు పాజిటివ్కి నెగిటివ్ని రెండింటిని కంపేర్ చేసి కంపారేటర్ ఏం అవుట్పుట్ ఇస్తుంది? గ్రేటర్ దాన్ ఇస్తుంది, లెస్ దాన్ ఇస్తుంది. గ్రేటర్ దాన్ అవుతే ఏం అవ్వాలి? ఏది గ్రేటర్ దాన్? ఇప్పుడు మనం ఈ బ్లాక్లో నుంచి వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో దీనికన్నా మన ఇన్పుట్ గ్రేటర్ అవుతే అప్పుడు మనం దాన్ని సెట్ చేసుకోవాలి. ఓకే, ఎంఎస్బిని మనం ఆ వాల్యూలోనే వీ హ్యావ్ టు సెట్ ఇట్ టు 1. మనం ఏ బిట్ అయితే మనం 1 తీసుకున్నామో దట్ వీ హ్యావ్ టు కంటిన్యూ అండ్ వీ కెన్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ బిట్. ఇఫ్ ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ వాల్యూ తీసుకునే వాల్యూ ఇన్పుట్ వాల్యూ కన్నా తక్కువ ఉందనుకుందాం. తక్కువ ఉంటే ఏం చేయాలి అంటే మనం దాన్ని ఆ బిట్ని 0 చేసేసి నెక్స్ట్ బిట్కి ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సక్సెసివ్ అప్రాక్సిమేషన్. ఏం జరుగుతుంది? కంపారిజన్ జరుగుతుంది. కంపారిజన్ దేనికి? ఇక్కడ నోన్ వాల్యూ ఉంది, ఇక్కడ అన్నోన్ వాల్యూ ఉంది. మరి ఇది నోన్ వాల్యూ అని అంటున్నాం కదా, ఎలా నోన్ అయింది? దట్ వన్ వీ హ్యావ్ టు. అవన్నీ తెలిస్తే మనం డిజైన్ చేయొచ్చు. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ డిజిటల్ వోల్ట్మీటర్ని మనం అప్పుడు డిజైన్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక డిజిటల్ రిప్రజెంటేషన్. సో డిజిటల్లో రిప్రజెంట్ చేయడం వల్ల అనలాగ్ రిప్రజెంటేషన్ కన్నా డిజిటల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? యాక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్ కంపేర్ చేసేటప్పుడు హయ్యర్ వాల్యూ మన ఇన్పుట్ కన్నా మన ఇన్పుట్ ఒకవేళ హయ్యర్ ఉందనుకోండి, మనం తీసుకున్న వాల్యూని బిట్ని ఏం చేయాలి? 1 బిట్ని అలాగే ఉంచేసి నెక్స్ట్ బిట్కి మనం వెళ్ళిపోవాలి. సో ఏ బిట్స్ నుండి మనం స్టార్ట్ అవుతాం? ఫస్ట్ ఏ బిట్ని 1 పెడతాము. ఇక్కడ D7 బిట్, B7 ఆర్ సమ్టైమ్స్ వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ D7 బిట్ ఆర్ B7 బిట్. ఓకే, లెట్ us టేక్ ఓన్లీ B7 తీసుకుందాం. B7th బిట్ బైనరీ బిట్ B7th బిట్ 1 తీసుకున్నాం అనుకోండి, మిగతా అన్ని 0s తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఈ రెండు కంపేర్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ అనేది గ్రేటర్గా ఉందనుకోండి, అది 1 అలాగే ఉంచేసి నెక్స్ట్ B6 బిట్కి వెళ్ళిపోవాలి. B6ని 1 తీసుకోవాలి. అప్పుడు రెండింటిని కంపేర్ చేసినప్పుడు B7 1, B6 1, మిగతావన్నీ 0s అనుకోండి. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత ఉంటుంది? అది చెక్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ ఉంటే ఓకే, B6 కూడా 1 ఉంచాలి. లెస్ దాన్ వస్తే B6ని 0 చేసేసి B5ని మళ్ళీ 1 పెట్టేసి మళ్ళీ కంపేర్ చేస్తాం. సో ఇప్పుడు ఏమేమి వాల్యూస్? B7 1, B6 0, B5 1 అలా కంపేర్ చేసుకుంటూ మనం సెట్ చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెర్చ్ మెథడ్. అంటే మనం ఇక్కడ కంపేర్ చేస్తూ సెర్చ్ చేస్తుంటాం, ఇది దీనికంటే ఎక్కువనా తక్కువనా అలా సెర్చ్ చేస్తూ ఉంటాం. అప్పుడు తర్వాత మనం దాన్ని బట్టి మనం క్లియర్ చేయాలా, దీన్ని రీసెట్ చేయాలా, క్లియర్ చేయాలా, లేదంటే దాన్ని సెట్ చేయాలా ఆర్ ఎల్స్ అనేది డెసిషన్ అనేది చేస్తుంది. సో ఈ కంట్రోల్ సర్క్యూట్ అనేది ఏంటంటే డెసిషన్ సర్క్యూట్. ఇదే ఈ బిట్స్ని సెట్ చేయాలా,
లేదంటే ఆ బిట్ని రీసెట్ చేయాలా అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్లో ఏవైతే బైనరీ వాల్యూస్ ఉన్నాయో ఆ బైనరీ వాల్యూస్ ఇక్కడ అనలాగ్ కన్వర్షన్ జరిగాక రెండు ఈక్వల్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ డెసిషన్ లాజిక్ ఏమవుతుంది, స్టాప్ చేస్తుంది. ఈక్వల్ అయినప్పుడు స్టాప్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏదైతే బైనరీ వాల్యూస్ ఉన్నదో ఆ బైనరీ వాల్యూస్కి ఈక్వలెంట్గా మనం డిజిటల్ అవుట్పుట్ అనేది తీసుకుంటాం. సో ఈ బైనరీ నుండి డిజిటల్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్న వాల్యూకి డిజిటల్లో ఉన్న వాటికి అనలాగ్ వోల్టేజ్కి రిలేషన్షిప్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఈ కంపారిజన్ జరిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకు ఆన్సర్ రావాలి. అక్కడ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. Here, design and implement a successive approximation voltmeter circuit that capable of measuring DC voltage level ranging from 0 to 5 volts. 0 నుండి 5 volts మెజర్ చేసేటువంటి ఒక డిజిటల్ వోల్ట్ మీటర్ ని మీరు డిజైన్ చేయండి అని అడుగుతున్నారు. అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ అచీవ్స్ ప్రెసిషన్. ప్రెసిషన్ డెఫినెట్ గా వస్తుంది, ఎందుకు, బికాస్ దిస్ ఇస్ ఎ డిజిటల్ వాల్యూ విచ్ విల్ గివ్ అండ్ యాక్యురేట్ అండ్ రిపీటెడ్ వాల్యూస్ more frequently than the analog. Okay, next thing. And evaluates its performance compared to traditional analog voltmeter. That also we are going to see. And give a detailed report and demonstration of the circuit. Right? This is the question. And now we are going to answer this. So first thing, any bits తీసుకుంటున్నాం మనం, ఎన్ని బైనరీ బిట్స్ తీసుకుంటున్నాం, 8 బిట్స్ తీసుకుంటున్నాం. 8 బిట్స్ తీసుకుంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఈ 0 నుండి 5 volts ని ఎన్ని రేంజెస్ లో మనం చూపించవచ్చు, 256 డిస్క్రీట్ స్టెప్స్ మనం చూపించవచ్చు. ఈచ్ బిట్ రిప్రజెంట్స్, అందులో ఒక్కొక్క బిట్ ఎన్ని బిట్స్, B0, B1, B2 అండ్ B3 లైక్ దట్ B7 వరకు ఉన్న ఈ బిట్స్ అన్నిటిని ఒక్కొక్క బిట్ ఒక్కొక్క ఫ్రాక్షన్, కొంచెం ఫైనల్ ఫుల్ స్కేల్ వోల్టేజ్ లో ఏదో ఒక ఫ్రాక్షన్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో హియర్ resolution is full scale voltage divided by 2 power n, that is 256. 5 volts divided by 256 is 0.01953 volts. That means 19.53 millivolts. So ఒక్కొక్క ఇంక్రిమెంట్ అనేది ఎంత ఉంటుంది, 19.53 millivolts. So that gives the resolution. Smallest measurable input voltage that can sense or it can measure is 19.53 millivolts. Millivolts అంటే చాలా తక్కువ. Let us go for the next one. ఇప్పుడు మనకి బిట్స్ అన్ని వచ్చాయండి, 1 2 3 4 5 6 7 8. ఈ బిట్స్ అన్నిట్లో మనము అన్ని జీరోస్ పెడితే ఏమవుతుంది, డెసిమల్ ఈక్వలెంట్ 0. మరి డెసిమల్ ఈక్వలెంట్ కి అనలాగ్ వోల్టేజ్ ఎంత, 0 volts. అన్ని 1 పెట్టామనుకోండి ఏమొస్తుంది, డెసిమల్ వాల్యూ ఎంత, అన్నిటి వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 power 0 అంటే 1, 2 power 1 2, 2 power 2 ఎంత 4, లైక్ దట్ ఇక్కడ 8 16 32 64 128. ఈ అన్నిటిని మీరు యాడ్ చేశారనుకోండి ఎంత వాల్యూ వస్తుంది, 255 వాల్యూ వస్తుంది. సో ఈ మాక్సిమం వాల్యూ అన్ని బిట్స్ 1 ఉంటే ఎంత వాల్యూ, 4.98 volts. అంటే 0 volts కున్న మధ్యలో 4.98 volts మధ్యలో డిఫరెంట్ రేంజెస్ పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎవ్రీ స్టెప్ ఎంత ఇంక్రిమెంట్ ఉంటుందండి, ఒక్కొక్క బిట్ చేంజెస్ కి 19 పాయింట్, లేక స్లైడ్ లో మనం చూసాం కదండి, 19 we have seen 9.53 millivolts increment. Okay, let us see. For an 8-bit A to D converter with 0 to 5 volts, what is the relation between the binary value and the input voltage? How you will get a relationship by using this formula. Voltage is equal to analog voltage is equal to digital value into 5 volts by 256. ఇప్పుడు ఒకవేళ నేను డిజిటల్ వాల్యూ ఇక్కడ 255 అని తీసుకున్నాను అనుకోండి, ఇంటూ 5 volts డివైడ్ బై 256 చేస్తే నాకు ఎంత వస్తుంది, 498 వస్తుంది. If at all, if I take digital value as 64 అని తీసుకున్నాం, 64 into 55 volts divided by 256 will give you how much, 1.25 volts. సో ఇలా డెసిమల్ ఈక్వలెంట్ కి అనలాగ్ వోల్టేజ్ రిలేషన్షిప్ అనేది ఎలా వస్తుంది, ఈ వోల్టేజ్ ఫార్ములాని బట్టి వస్తుంది. నెక్స్ట్ కంపేర్ చేస్తున్నాం, ఒక బిట్ ని మనం కంపేర్ చేసినప్పుడు ఇందాకనే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బిట్ అనేది మనం తీసుకున్న వాల్యూ 1.25 volts, దాన్ని ఇన్పుట్ తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ ఉందనుకోండి, అంటే ఇన్పుటే గ్రేటర్ ఉందనుకోండి, అప్పుడు ఈ బిట్ ని అలాగే సెట్ లో పెట్టేసుకోవాలి, రైట్, అదర్వైజ్ రీసెట్ చేసుకోవాలి.
లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒకవేళ మనం 0 నుండి 5 volts మెజర్ చేసి అందులో 3.1 volts ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, 3.1 volts మెజర్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనము దాన్ని ఎలా బిట్స్ బైనరీ వాల్యూస్ ఎలా ఉంటాయి అడ్జస్ట్మెంట్స్. లెట్ us take ఫస్ట్ మనం B7th బిట్ ని 1 తీసుకుందాం, మిగతావన్నీ జీరోస్ తీసుకుందాం. బిట్ B7 1 తీసుకున్నప్పుడు వాల్యూ ఏమవుతుందంటే 3.1 వోల్ట్ కన్నా 2.5 volts is less than, అంటే because your input is 3.1 volts which is greater than your B7th bit. సో B7th bit 1 ఉంచాలి. నెక్స్ట్ B6th బిట్ మీరు 1 తీసుకున్నారు అనుకోండి. సో మన ఇన్పుట్ వోల్టేజ్ కన్నా మనం తీసుకునే వాల్యూ 3.75 అయిపోతుంది. సో ఏం చేయాలి, B6 ని 0 తీసుకోవాలి. అలా B5 ని కూడా 0, లైక్ దట్ ఇట్ రిమైన్స్ ఇంటూ 1 బికాస్ యువర్ వాల్యూ ఇన్పుట్ వాల్యూ ఎంత 3.0. మనం ఇచ్చే అనలాగ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇంత ఉంది, మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజే గ్రేటర్ ఉండాలి ఎప్పుడైనా కానీ. గ్రేటర్ ఉంటే 1, తక్కువ ఉంటే 0, గ్రేటర్ ఉంటే 1, తక్కువ ఉంటే 0. ఇలా మనం బిట్స్ అన్నిటిని సెట్ చేస్తే మనకు వచ్చేది 165. ఆ 165 డెసిమల్ వాల్యూని 5 volts తో మల్టిప్లై చేసి డివైడెడ్ బై ద 256 కాంబినేషన్స్ విచ్ విల్ గివ్ యూ 3.22. అంటే మన 3.1 volt అప్రాక్సిమేట్ వాల్యూ మనకు accurate గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము డిజైన్ చేసేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెజల్యూషన్ ఎలా ఉంది. మనం 8 బిట్స్ తీసుకుంటే ఒక రెజల్యూషన్ ఉంటుంది, 16 బిట్ తీసుకుంటే ఒక రెజల్యూషన్ ఉంటుంది, 10 బిట్స్ తీసుకుంటే రెజల్యూషన్ వేరీ అవుతుంది. సో యాజ్ యూ టేక్ మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ యూ విల్ గెట్ a good resolution. Next thing, digital to analog conversion. So here it is very important. We have to consider and we have to see that the correct analog voltages are generated based on the decimal or the digital values, whatever you are giving. Okay, binary values, whatever you are giving. Next comes the comparator. Comparator, it should have a low offset voltage and it should have high speed to ensure the comparison goes in a perfect manner. Okay, so this is all about the 3 important factors that you have to consider. And next thing is SAR digital voltmeter ki no traditional analog voltmeter ki differences. So SAR digital voltmeter lo ఏంటంటే accuracy high ఉంటుంది, resolution high ఉంటుంది, speed high ఉంటుంది, noise immunity తక్కువ ఉంటుంది, reliability బాగుంటుంది. ఎందుకంటే అందులో మెకానికల్ పార్ట్స్ ఉండవు, డైనమిక్ రేంజ్ ఉంటుంది, complexity is little bit higher than your simpler type of design, and user ki comfortable ga readable ga ఉంటుంది. So this is all about the successive approximation type digital output. Thank you, students.